పీక్స్కి వెళ్లిన బంగారం ధర కాస్త తగ్గింది. ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? చైనీయులు బంగారాన్ని వదిలించుకుంటున్నారా? పసిడి ధరలు తగ్గుతాయా? 6 నెలల్లో ఎంత పెరిగాయి? పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర కాస్త తగ్గడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా తగ్గుతాయని కొందరు, ఇప్పుడు కొనేద్దామంటూ మరికొందరు, రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ₹1,00,000 కన్నా కాస్త పైన ఉంది. 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాముల ధర 92,000గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర ₹1,28,000గా ఉంది. బంగారం ధరలు కాస్త తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వమే. కొన్ని వారాలుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అలాగే భారతదేశంలో బంగారం డిమాండ్ సీజనల్ గా కొంత తగ్గడం కూడా ఈ ధరలు తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు. కొందరు నిపుణులు భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయంటుంటే మరికొందరు తగ్గుతాయని చెబుతున్నారు. నిజానికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే బంగారం పైకి పెట్టుబడులు మళ్లుతాయి. గోల్డ్ను ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఆర్థిక సంక్షోభంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. నగలు కొనాలనుకునే వారికి తాజా ధరల తగ్గుదల ఒక మంచి అవకాశమే. పెళ్లిళ్లు, పండగల సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి మన దేశంలో డిమాండ్ కొంతమేర పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పెట్టుబడిగా మాత్రం బంగారం కొనేందుకు ఇది సరైన సమయం కాకపోవచ్చు. గత 6 నెలల పసిడి ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఏడాది జనవరిలో 95,000 నుంచి జూన్లో 99,000 వరకు పెరిగింది. అంటే ఈ 6 నెలల్లో పెరుగుదల 4 నుంచి 5% వరకు పెరిగింది. జూలైలో ధరలు కొంత తగ్గాయి. వెండి ధరల విషయానికి వస్తే గత 6 నెలల్లో కేజీ వెండి ధర 1,10,000 నుంచి 1,28,000కు పెరిగింది. అంటే పెరుగుదల 16%గా ఉంది. అందుకే లోహాలపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం కన్నా వెండి మంచి ఆప్షన్. కనకం ప్రస్తుత ధరల తగ్గుదలను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్, రూపాయి విలువ, స్థానిక పన్నులను లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొనడం వల్ల పెళ్లిళ్ల సీజన్లో ధరలు పెరిగినప్పుడు లాభం పొందవచ్చు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గినా దీర్ఘకాలంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది. చైనీయులు భారీ పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ లాంటి వివిధ సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు జరుపుతుండడం వల్లే బంగారం భారీగా పెరిగింది. నిజానికి మన దేశంలో కస్టమర్లు గోల్డ్ కొనుగోళ్లు తగ్గించారు. అనిశ్చితి తొలగి మార్కెట్లు పుంజుకోవడంతో చైనీయులు బంగారాన్ని నెమ్మదిగా వదిలించుకుంటున్నారు. జూన్ నెలలో షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ నుంచి 90 టన్నుల బంగారం అమ్ముడైంది. అంటే ఏకంగా 90,000 కిలోల బంగారాన్ని ఎక్స్చేంజ్ నుంచి అమ్మేశారు. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 8వ నెల కూడా బంగారాన్ని కొనుగోలు చేసింది. చైనా గోల్డ్ నిల్వలు ఇప్పుడు 2,299 టన్నులకు చేరాయి. ఇన్వెస్టర్లు మాత్రం చైనా గోల్డ్ స్టాక్స్ ను అమ్మేస్తున్నారు. చైనీయులు బంగారంపై మోజు తగ్గించుకుంటే భవిష్యత్తులోనూ పసిడి తగ్గుతుంది. అయితే తగ్గుదల మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి పెళ్లిళ్లు, పండుగలకు బంగారం అత్యవసరం అనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు.